హాయ్ అండి మీ అందరికీ. రేపు అయితే ప్రిన్సీకి సుహాస్కి అయితే గుణదలు అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి గోరింటాకు అయితే కోసుకోవడానికి వచ్చాము. పల్లెటూరులో ఇట్లా టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకొక గంట అయితే మాత్రం గోరింటాకు కోసుకొని ఎవరు నైట్. అందుకని చెప్పేసి అది త్వరగా అయితే గోరింటాకు కోసుకొని ఇంకింటికి వెళ్ళిపోదాం. మరి త్వరగా అయితే మొత్తం మిక్సీకి వేసేసి పిల్లలకైతే కాళ్ళకి చేతులకి ఇల్లు మెలుపు ఉన్నప్పుడు పెట్టకూడదండి. వాళ్ళు నిద్రపోతారు కదా, స్నానం చేపించేసి నిద్రపోయించిన తర్వాత గోరింటాకు కొంచెం చింతపండు మజ్జిగ ఇంకా నిమ్మకాయ ఇంకా మొత్తం పిండేసి మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత పిల్లలకి పెట్టేసి అది ఆరిపోయిందాక కవర్లు కట్టాలి. కవర్లు కట్టేస్తే కానీ వాళ్ళు కొంచెం ఉంచుకోరు, లేకపోతే పొరుపుల నిండా దుప్పట్ల నిండా పోస్తూ ఉంటారు. సరేనా, త్వరగా అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూపిస్తాను. ఉదయం కల్లా ఎలా పడుతుంది మొత్తం అయితే మిక్సీ జార్లు వేసుకున్నాం. వర్షాలకైతే గోరింటాకు మొత్తానికి ఈ విధంగా చొక్క వస్తుంది. అయినా కానీ ఏం కాదమ్మా బాగానే పండిద్దని చెప్పి. ఎందుకు? ఎందుకంటే మన చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఎప్పుడు తిట్టు మోహన్ అంటున్నావు రాజీ అని అంటా ఉన్నారు. నేను నువ్వు పూసుకరాదు అందుకని చెప్పేసి అన్న రాజ్ కుమార్ని ఎలాగైనా కొంచెం బ్యూటీ పార్లర్ తీసుకుపోయి ఒక బ్యూటీ లాగా చేయమని చెబుతున్నారు. బ్యూటీ పార్లర్ ఎప్పుడు తీసుకెళ్ళమంటామని. నాకు వద్దు, నాకు అలాంటి నచ్చు. అంటే ఒక నార్మల్ అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళినాక ఎలా ఉండిద్దా అని చెప్పేసి చూడడానికి వెయిట్ చేస్తారు అన్నమాట. అవునా? తప్పకుండా రేపు విజయవాడ పోతున్నాం కదా, విజయవాడ వెళ్ళిన తర్వాత మనకు గుణదకొండ ఎక్క ముందు ఒక అరగంట ముందు నాకు చెబితే బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అమ్మ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, భార్య మాత్రం గోడకి తెల్ల సొన్న వేస్తారు చూసావా, అంత తెల్లగా అయిపోవాలని చెప్పేసి చెబుతా ఉంటాను. ఎంత ఖర్చు అయినా కూడా చూద్దాం. బ్యూటీ పార్లర్ కి వెళ్ళిన తర్వాత అందం వ్యర్థం తెలియదు అంటే అంటే బైబిల్లో చెబుతారు అందం అంత అందం వ్యర్థం సౌందర్యం మోసకరం. సౌందర్యం ఉందనుకోండి ఎప్పుడైనా మోసకరమే. అందం ఉందనుకోండి అది ఎప్పుడైనా ఎప్పుడు ఇలానే ఉంటామా, 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇలాగ ఉంటామేమో, కానీ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇంక మెల్లగా మడతలు ఏర్పడతాం. అంటే ఎంత ఐశ్వర్య అయినా, ఎంత అంబానీ అయినా, ఎంతలో అయినా చివరికి ఎంతలోడైనా గిట్ట డౌన్ అయిపోతుంది. అయిపోయింది అలా జీవితం. అందాల కోసం ఏముందండి, మేము పని చేసేవాళ్ళం కాబట్టి జిడ్డు అలాంటివన్నీ ఉంటా ఉంటే మన ఏసీలో ఉంటే అప్పుడు ఎప్పుడు మొహం అనేది న్యాచురల్గా కూల్గా బ్రైట్గా ఉంటుంది. అలాగా ఏసీలో ఉండేవాళ్ళం కాదు కదా. ఎండకు పోతే రెక్కాడంది డొక్కాడంది పరిస్థితులు మాట మాయి. అయినా ఆ డొక్కాడం పరిస్థితికైనా ఆ జాన గడుపు నిండడానికైనా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా కలిసిమెలిసి చేసుకుంటాము. అలాంటి లైఫ్ మాట. ఏదైనప్పటికీలేండి అందరినీ నా ఉద్దేశించుకోలే కానీ కొంతమంది మంచి చదువుతారు, కొంతమంది చెడు చదువుతారు. మొత్తం రిసీవ్ చేసుకోవాలి. సర్లే అని చెడు చెప్పారు కదా, ట్రై చేద్దాం. ఏమైంది? ఖచ్చితంగా బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి ఒక న్యాచురల్ గర్ల్ని ఒక బ్యూటీ గర్ల్ గా చేస్తాను. చూడండి. సరే, కొంచెం నిమ్మకాయ కూడా పిండేసుకుందాం అండి. నిమ్మకాయ పిండేసుకుంటే గోరింట బాగా వండిద్ది అంటారు. ఇంకా రాత్రి 7:30 మొదలవుతా ఉంది. రేపు ఉదయాన్నే వీడి వల్ల మామూలుగా ఉంటుంది రా బాబాయ్, గుంట్లో రైలు పరిగెత్తుతుందో. హాయ్ చెప్పు. హాయ్ అండి. రేపు ఉదయాన్నే మేము ప్రయాణమై విజయవాడ వెళ్తున్నాము. గుణదల మక్కాయికి నాకు అర్జుడు మక్కాయికి నాకైతే పుట్టింటికి తీయబోతున్నారు. నేనైతే ఒక గుండుగా కనబడబోతున్నాను. ఇక నుంచి వీడియోలో నా గుండుకు ఒక లైక్ కొట్టండి అని చెప్పినానా సుహాసు. అందుకని చెప్పేసి మా అమ్మ నేను ఇంకా ఎర్రగా కనబడాలని చెప్పేసి నా కాళ్ళకి చేతలకి ఇంకా ఎర్రగొనాలని చెప్పేసి పిల్లలకి అందరికి గోరింటాను వద్దారా. నువ్వు నేను కటింగ్ చెప్తున్నా వద్దామా? అబ్బాయి ఇక్కడ ఉంచుతాలే, మనం వెళ్ళొద్దాం. సరే రాజు, నేను వెళ్తున్నాం మరి. సరే
బండి మీద వెళ్ళాలో లేకపోతే బస్సుకి వెళ్ళాలో అర్థం కాలేదు. రేపు పొద్దున్న డిసైడ్ అయ్యింది అన్నమాట ఏదో ఒకటి. వాతావరణం బాగుంటేనే బైక్ మీద పోతాము. బైక్ మీద పోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే మనం ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా కొనాలి వెళ్ళిపోగలుగుతాము. బస్సుకి వెళ్ళాలంటే అక్కడ దిగాలి, ఇక్కడ ఎక్కాలి, ఇక్కడ దిగాలి, అక్కడ ఎక్కాలి, అలాగ ఉంటాం ఉంటుంది అన్నమాట. రేపు పొద్దున్న చూద్దాం ఏది వీలేదు అది. బాగుందా కటింగ్? వచ్చిందా? మన ఇంటికి కొత్త బంధువులు వస్తున్నారు. అబ్బో కటింగ్ చేపించుకున్నారే. నేను గడ్డ మొత్తం చేపించుకున్నావు. అబ్బో పింఛన్ కడితే ఎంటికలు పడితే నువ్వు వెళ్ళి ముందు ఇంట్లోకి రావద్దు, స్నానం చేసా పోండి. నాడింట్లోకి వస్తారు కటింగ్ చేయించుకొని. ఏ సాసు దిగరా, ముందు స్నానం చేసిరా పోండి. షాంపూలు తెచ్చుకున్నారా? ఎన్ని మాటలు తిరుగుతూ ఏడండి అవి ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయినాయి పోసుకుంటావా? ఎన్ని సంవత్సరాలు మనం కొట్టు పెట్టినప్పుడే షాంపులు అలా ఉంటాయి. ఎల్లు కృష్ణ కొట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు టైం చేసి ఇంకా 11-12 అవుతా ఉంది. పిల్లలు రేపు పొద్దున్న ప్రయాణం అని చెప్పేసి వాళ్ళు ఇంకా సరదాగా ఆడుకుంటూ ఇప్పుడు కొనుక్కున్నారు అన్నమాట. రాజకుమార్ వచ్చేసి ఇంకా గోరింటాకు మిక్సీ పట్టింది కదా, అది పిల్లలకు పెడతా ఉంది. నేను ఇప్పుడు దాకా వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అవి ఇప్పుడు దాకా చేస్తున్నాను. రాత్రి కూడా సామాన్లు అన్నీ చేర్చుకునేసరికి ఇంటికాడికి వచ్చేసరికి 12 అయింది. సరే రాజే ఇంకా పిల్లలిద్దరికి గోరింటాకులు పెట్టేసి నిద్రపోమని. నేను నిద్రపోతున్నా, నా కళ్ళు పీక్కొస్తున్నాయి. రేపు ఉదయం చూద్దాం ఎట్ట పండింది అనేది. ఓకేనండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 9 అవుతా ఉంది. ఇంకా ఎండ అయితే వచ్చిందన్నమాట. ఎందుకంటే 3 రోజులు పెట్టి ఎండ సరిగ్గా రావట్లేదు, వాతావరణం బాగా ఉండట్లేదు, వర్షం పడతా ఉందన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి మధ్యాహ్నం బయలుదేరొచ్చులే 12 గంటల కాంచి 1 గంట కాంచి వాతావరణం చూసుకొని చెప్పేసి ఉన్నమాట. ఎందుకంటే పిల్లలతో బయలుదేరాలి కదా, మళ్ళీ దారి మధ్యలో ఇబ్బంది పడతాం వల్ల మళ్ళీ వర్షం పడుతుందని చెప్పేసి వాతావరణం చూసుకొని పోదాం అనుకుంటే వాతావరణం కూడా మనకి అనుకూల పరిస్థితుల్లోనే ఉంది. మనం ఇంకొక 1-2 గంటల్లో బయలుదేరి వెళ్ళిపోవచ్చు. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా రాజకుమార్ ఉదయం లేసేసి ఇంట్లో పనులు చేసేసుకొని అన్నకూర ఉండేసేసింది. తర్వాత పిల్లలు కూడా రాత్రి గోరింటాకు పెట్టింది కదా, ఇదిగోండి. ఆ బాబు నాకు ఇప్పుడు బుట్టడికి గోరింటాకు పెడితే వాడిని పట్టుకున్నాను అనమాట. వాడిని పట్టుకుంటే నాకు కొంచెం అయింది ఎరుపు. తర్వాత వచ్చేసి ఇంక ఉదయాన్నే రాజకుమార్ నాకు కొంచెం పెట్టింది. రాత్రి పెట్టించుకోలేదులే, అయినా పిల్లలకి నిద్రపోయినప్పుడు పెట్టిందన్నమాట. చూపిస్తా చూడండి. సాస నీదేదిరా? ఇదిగోండి సాస వచ్చేది బాగా పడింది. సుహాసిని కూడా బాగా పడింది. బొమ్మలకి, చిన్ని బొమ్మలకి, కాళ్ళకు కూడా పెట్టింది సుహాసినికి. సరే రాజే ఏం కూరండి? టమాటా పప్ప. ఏ ఆమ్లెట్ వాసన బాగా భలే స్మెల్ వస్తుంది. ఆమ్లెట్ వేసావా? వెయ్యి. ఆమ్లెట్ సూపర్గా ఉన్నాయి రాజే, బొడ్డ ఆమ్లెట్ లాగా చాలా బాగా చేసావు. సరే భోజనం నాకు ఎందుకన్నా ఆమ్లెట్లు వద్దురది, నువ్వు తింటావా? సరే రామ్మ. సరే మధ్య నుంచి ఇంకా బయలుదేరదాం. మరి వాతావరణం బాగానే ఉంది కదా, మధ్య నుంచి బయలుదేరినా కూడా మనం సాయంత్రం 4 గంటలకల్లా 3 గంటలకల్లా వెళ్ళిపోతాము 4 కాడికి. ఇంకా రేపు ఉదయం ఎలా జరుగుతుంది చూడొచ్చు. సరేనా? ముందైతే ఇంకా విజయవాడ వెళ్దాం, త్వరగా ప్రయాణం అయ్యి. ఇంట్లో పనులు మొత్తం కానిచ్చుకో.